వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరికపొడిసెల ఎత్తిపోతల ప్రాజెక్ట్ కి సీఎం జగన్ శంకుస్థాపన. పౌరుషాల పల్నాడు గడ్డని అభివృద్ధి గడ్డగా మార్చాం సీఎం జగన్ వెల్లడి. వైసీపీ సామాజిక యాత్రపై మండిపడ్డ టీడీపీ సీనియర్ నేత ధూళిపాల. నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం నరేంద్ర కుమార్ వెల్లడి. టీడీపీ జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం. భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చ. పల్నాడు జిల్లా రూపురేఖలను మార్చడం కోసం వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోని సీఎం జగన్మోహన్ రెడ్డి 340 కోట్ల రూపాయల వ్యయంతో వరికపొడిసెల ఎత్తిపోతల ప్రాజెక్టుకి బుధవారం శంకుస్థాపన చేశారు. మాచర్ల నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. పల్నాడు జిల్లాకి కృష్ణా జిల్లాలను అందించబోతున్నామని, ప్రాజెక్టును దశలవారీగా మాచర్ల, వినుకొండ, ఎర్రగొండపాలెం వరకు తీసుకుని వెళ్తామని చెప్పారు. పౌరుషాల పల్నాడు గడ్డని అభివృద్ధి గడ్డగా మారుస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుని నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. అందించడం జరుగుతుంది అని చెప్పి చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను. ఈ సందర్భంగా ఇదే పథకానికి గతంలో మీరందరూ కూడా గమనించే ఉంటారు. ఇదే పథకానికి ఎన్నికలకు కేవలం నెల ముందు 2019 ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఎన్నికలకు కేవలం నెల ముందు ఇదే ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు లేకపోయినా కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూమి ఏమాత్రం కూడా ప్రొక్యూర్ చేయకుండానే ఈ ప్రాజెక్టుకు గత పాలకులు వచ్చి మనందరినీ కూడా మోసం చేసేందుకు టెంకాయ కొట్టారు. ప్రాజెక్టు ప్రారంభమవుతుంది అని చెప్పి మనందరినీ కూడా నమ్మించడానికి ప్రయత్నం చేశారు. నిస్సిగ్గుగా మోసం చేశారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే ప్రాజెక్టు ఈరోజు అటవీ శాఖ అనుమతులన్నీ కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఏడాది నవంబర్ 6వ తారీఖున, అంటే ఈ నెలలోనే నవంబర్ 6వ తారీఖున అటవీ శాఖ దగ్గర నుంచి అనుమతులు వచ్చాయి. అలాగే అభయారణ్యం కావటం వల్ల నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ వారికి సంబంధించిన అనుమతులు ఇదే సంవత్సరం మే మాసంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు వచ్చాయి. ఇదే ప్రాజెక్టుకు సంబంధించి భూములు ప్రొక్యూర్ చేసే కార్యక్రమం కూడా చేసింది ఎప్పుడు అనంటే, సామాజిక యాత్ర పేరుతో అధికార పార్టీ ప్రభుత్వ దుర్వినియోగానికి పాల్పడుతుందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఆరోపించారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అధికారులను బెదిరించి బస్సు యాత్రకు రమ్మంటున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేయాలంటే 100 పర్మిషన్లు చెప్పే పోలీసులు ఇప్పుడు ఏమైపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగామలో 3 పిల్లలు చనిపోయారని, దానికి బాధ్యత వైసీపీ వహించాలన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొన్నూరు నియోజకవర్గంలో 8,000 పెన్షన్లు తీసేశారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి తిరుపతిని ఎలా కబ్జా చేశాడు, మన పొన్నూరు ఎమ్మెల్యే గుళ్లను ఎలా కబ్జా చేశారనేది తెలపాలి. పొన్నూరు నియోజకవర్గంలో ఏ పోస్టింగ్ రావాలన్నా రుసుము కట్టాల్సిందేనని ఎమ్మెల్యే చెప్పడం దారుణమన్నారు. ఎమ్మెల్యే కిలారి రోసయ్య ఆదాయం నెలకు 20 లక్షలని తెలిపారు. 5 లక్షల నుంచి 6 లక్షలు రేషన్ మాఫియా నుండి వసూలు చేస్తున్నాడని చెప్పుకొచ్చారు. గతంలో మేము ఇచ్చిన పెన్షన్స్ లో 8,000 పెన్షన్లు తీశారు. 8,000 నియోజకవర్గం మొత్తం మీద అన్ని మండలాల్లో కలుపుకొని. ఏది వాడికి 300 యూనిట్లు కరెంట్ ఎక్కువ కలుపుతుందని, లేకపోతే తాతండ్రులు ఇచ్చిన స్థలం మున్సిపాలిటీలో మీకు 2 అడుగులు ఉండాల్సింది 2 అడుగులు ఉందని, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాడు ఎక్కడో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటే నీ వాడు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు, నీ కొడుకు ఇన్కమ్ ట్యాక్స్ చేస్తున్నాడని, మేమిచ్చిన పెన్షన్స్లో 8,000 తీసి వాళ్ళు ఇచ్చింది 10,000 కలిపారు అంతే. అంటే పెన్షన్ తీసేసి వాళ్ళకి నచ్చనాలను వివిధ నిబంధనల పేరు మీద ఉన్న పెన్షన్లు తీసేసి ఇచ్చారు తప్పితే జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇచ్చిన పెన్షన్స్ లేవు. గతంలో మేము కల్లు గీత కార్మికులకు ఇచ్చేవాళ్ళం, డప్పు కొట్టే వాళ్ళకి పెన్షన్లు ఉండేవి, కళాకారులకు పెన్షన్లు ఉండేవి. 500 అంటే వేసుకోండి ఆయన వాటా. దీంతో పాటు రేషన్ మాఫియా, మన పొన్నూరులో రేషన్ మాఫియా నెలకి 5 లక్షలు టార్గెట్ పెట్టి వసూలు చేసి, ఇప్పుడు ఏమన్నా 10 లక్షలకు వెళ్ళిందేమో నాకు తెలియదు, 5 నుంచి 7 లక్షల నెలకి. ఇంకెవడూ చేయకూడదు, ఆయన చెప్పిన వ్యక్తే చెయ్యాలి అనే దానిలో జరిగిన దీనిలో బర్నబాస్ హత్య జరిగింది కొన్నూరులో. స్వయాన పోలీస్ రికార్డులే చెప్తా ఉన్నాయి, బర్నబాస్ని పిలిచి ఫలానా రైస్ మిల్లో బెదిరించారు ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు. సూత్రధారుల్ని, ప్రధానంగా పాత్రధారులను ఎవరిని అరెస్ట్ చేయలేరు. ఇప్పుడు రేషన్ దందా కాస్త ఇప్పుడు పొన్నూరు నుంచి మారి పచ్చలదాడిపర వెళ్ళిందని చెప్తున్నారు. దానిలో నెలకి మన పోలీసులు కూడా ఈ మధ్యన మన పోలీసులు కూడా నెలకు 1,00,000 2 లక్షలు వసూలు చేసుకుంటున్నారని చెప్తున్నారు. పొన్నూరు నుంచి ఇప్పుడు పచ్చలదాడిపర వెళ్ళింది రేషన్ దందా. అదేవిధంగా భూ సమీకరణ, ఇళ్ల స్థలాల కొనుగోలులో దేశమంతా ఎలా ఉందో మన దగ్గర అంతే. మార్కెట్ కంటే ఎక్కువ రేట్లు పెడతాం, కమిషన్లు తీసుకోవడం వైకాపా నాయకుల వాళ్ళు. ఈ నియోజకవర్గంలో అసలు మీరు సామాజిక బస్సు యాత్ర అనే తెలుగుదేశం జనసేన పార్టీల ఆత్మీయ సమావేశంలో భవిష్యత్తులో ఉమ్మడిగా చేపట్టబోయే కార్యక్రమాలపై ఇరు పార్టీల నాయకులు చర్చించారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని ఎంసీఏ హాల్లో టీడీపీ జనసేన పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు హాజరయ్యారు. అనంతరం కార్యకర్తలకు ఉద్దేశించి వారు మాట్లాడుతూ భవిష్యత్తుకు గ్యారంటీ నినాదంతో ఈ నెల 17వ తేదీ నుంచి ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని 2 పార్టీల నాయకులు కలిసి నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్ల వారీగా ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యేల అసమర్థత, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో నెలకొన్న కరువు పరిస్థితులు, నిరుద్యోగం ఇంకా పలు సమస్యలపై కలిపి పనిచేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను చేపట్టామని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు తయారు చేశామని వెల్లడించారు. ఉన్నటువంటి రాగానే 2019లో
ఎన్నో ఎన్టీఆర్ విగ్రహాలు ఎన్నో చాలా సమర్థవంతంగా వదిలేసేది. మా అధ్యక్షులు చెప్పారు మేము ఫాలో అవుతున్నాం. మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము ఫాలో అవుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ మనకు చాలా ఇష్టం. టీడీపీ ప్రభుత్వం తెలిసిందండి అందరూ టీడీపీలో వచ్చి పవన్ కళ్యాణ్ చేయవచ్చు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు ధర్నా నిర్వహించారు. పట్టణంలోని ఎన్జీ హోమ్ సెంటర్ అసోసియేషన్ బిల్డింగ్ ఖాళీ చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్డింగ్ ఖాళీ చేసే వరకు ధర్నా కొనసాగిస్తామని తెలిపారు. పెన్షనర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కొంతమంది స్లిప్పై పడబోతుంటే పక్కన ఉన్న వాళ్ళు పట్టుకోవడం కూడా జరిగింది. అసలు అట్లా ఇబ్బంది పడతా అనుకుంటే వస్తున్నాం. మేము తప్పనిసరిగా రావాలి అని చెప్పుకోవడానికి ప్రతిరోజు కాకపోయినా కూడా 2 రోజులు 3 రోజులు ప్రతి ఎంప్లాయీ ప్రతి రిటైర్డ్ ఎంప్లాయీ ఇక్కడికి వచ్చి పైకి ఎక్కాల్సింది. కోర్టుకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ ఉపన్యాసంలో ఎవరు తీసుకురావద్దని మనం చేస్తున్నాము. మిగతా వాళ్ళు కూడా ఈ ఇష్యూని రైట్ చేసి ఆటోమొబైల్ షాప్ వారి మండి వైఖరిని వ్యతిరేకించండి. నైతిక విలువలు లేని వ్యక్తులను ఇబ్బందులు చెప్పండి సార్. ఇబ్బందులు చెప్పండి. వాళ్ళు జరుగుతున్న ఇబ్బందులు చెప్పండి. జగనన్నకు చెబుదాం అర్జీలపై ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తక్షణ పరిష్కారం చూపాలని కలెక్టర్ జిల్లా రంజిత్ బాషా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గం చిరుకుపల్లి జగనన్నకు చెబుతాం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ భాగ్యలక్ష్మి, ఆర్డీఓ మధుసూదన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుతాం గ్రీవెన్స్ పై ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు లబ్ధిని చేకూర్చాలన్నారు. నాలుగున్నర ఏళ్ల తర్వాత సీఎం జగన్ కి వరకే పుడిసెల ప్రాజెక్ట్ గుర్తొచ్చిందా అని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆరోపించారు. పల్నాడు జిల్లా నర్సారావుపేట టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు 6 నెలల ముందు శంకుస్థాపన చేసే ఏ ప్రాజెక్టుని కూడా నమ్మకండి అని గతంలో జగన్ అనేక సభల్లో చెప్పాడని గుర్తు చేశారు. రాష్ట్రంలో మరో 4 నెలల్లో ఎన్నికల కోడ్ రాబోతుందని అన్నారు. కేవలం ఎన్నికల కోసమే ఈరోజు వరకే పుడిసెల శంకుస్థాపన చేయడం అస్పందంగా ఉందన్నారు. పల్నాడు రైతులను ఎమ్మెల్యేలు నిలువున మోసం చేశారని తెలిపారు. ₹1 విడుదల చేయకుండా ప్రాజెక్టుని ఎలా కడతారని జీవి ప్రశ్నించారు. గతంలో మీ నాన్న ఇదే ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి వదిలేశారని ఎద్దేవా చేశారు. శంకుస్థాపన చేస్తే అది పక్కా మోసం దగ అని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? గతంలో 6 నెలల ముందు చేసే శంకుస్థాపనలు ఎవరిని నమ్మద్దు, నమ్మాల్సిన పని లేదు, ఇది మోసం దగ తప్ప ఇంకోటి కాదు అని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమైందని అడుగుతున్నా నేను. ఈరోజు ఒక జీవో లేకుండా వరకశిలపూడి ప్రాజెక్టుకి నిధులు కేటాయించకుండా ₹1 క్యాబినెట్ ఆమోదం పొందకుండా ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి మళ్ళీ శంకుస్థాపన చేయటం, ఇది ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఇది మోసం అంటారా, పచ్చి మోసం అంటారా, దగ అంటారా? ముఖ్యమంత్రి చెప్పాలి దీనికి సమాధానం. చాలా బాధాకరం. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వచ్చినప్పుడు, మాచర్లు వచ్చినప్పుడు చెప్పారు, మా ప్రభుత్వం రాగానే సంవత్సరంలో వరకపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పే మాటలు ఏమైపోయినాయని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. ఎన్నికలకు ముందు సంవత్సరంలో మీరు పూర్తి చేస్తామన్న ప్రాజెక్ట్ ఏమైంది? 4.5 సంవత్సరాలుగా గాలికి వదిలేశారు. 4 నెలల్లో ఎన్నికల కోడ్ రాబోతుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే మరి క్యాబినెట్ ఆమోదం ఎందుకు పెట్టలేదు? నిధులు ఎందుకు విడుదల చేయలేదు? ఉట్టినా ఈరోజు ఎన్నికల స్టంట్ మొదలైంది.
ఈరోజు ప్రజల్ని మరోసారి దగా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈరోజు శంకుస్థాపన పేరుతో వచ్చాడు. ఇళ్లల్లో చదువుకునే వాతావరణం లేకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు గ్రంథాలయాలను ఆశ్రయించారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ గుర్తు చేశారు. బుధవారం ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గ్రంథాలయాల్లో చదువుకున్న విద్యార్థులంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానంలో ఉన్నారని ఆయన అన్నారు. ఈ గ్రంథాలయంతో ఎంతో అనుబంధం ఉందని, తాను కూడా ఇక్కడ చదువుకొని ఈ స్థాయికి వచ్చానని ఆయన చెప్పారు. ఈ గ్రంథాలయంలో 1955 నుంచి పత్రికలు ఉన్నాయని, దీని ద్వారా అనేక విషయాలను తెలుసుకునేందుకు అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులు తమ ప్రతిభను చాటుకొని మరింతగా ముందుకు వెళ్లాలని ఆయన చెప్పారు. జీవితం అనేది అగ్ని పరీక్ష వంటిదని, ఈ పరీక్షలో శక్తి సామర్థ్యాలతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. ముందుగా దేశ తొలి ప్రధాని నెహ్రూ, పత్రికా ఎడిటర్ వెంకట రమణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, అనిత తదితరులు పాల్గొన్నారు. చాలా కాంపిటీషన్ ఉండేది. ప్రతి ఒక్క సీట్ కూడా ఎవరు ఖాళీగా ఉండేది కాదు. అంత జిజ్ఞాసతో, అంత ఇంట్రెస్ట్ తో ప్రజలు ఇక్కడికి స్టూడెంట్స్ ఇక్కడ రావడం జరుగుతూ ఉండేది. సో ముందుగా ఇక్కడ వచ్చిన మీ బాలబాలికలందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా, దేశం మొత్తం కాకుండా ప్రపంచంలో కూడా భారతీయులు ఎక్కడున్నా కూడా ఇవాళ చిల్డ్రన్స్ డే జరుపుకుంటారు, సెలబ్రేషన్స్ చేసుకుంటారు. చిల్డ్రన్స్ అంటే మాత్రం నేటి బాలలే రేపటి పౌరులు అన్నది అందరం తెలుసుకోవాల్సిన అవసరం. ఇవాళ భారతదేశ భవిష్యత్తు అయితే మాత్రం రేపటి పౌరులుగా మీ చేతుల్లోనే ఉంది. మీరు నిబద్ధతతో చదువుకోవాల్సిన అవసరం ఉంది, మంచిగా ఎదగాల్సిన అవసరం ఉంది. రేపటి పౌరులుగా మీరు ఈ సొసైటీని ముందుకు నడిపించాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో ఇవాళ స్వచ్ఛతగా మారిపోయారు ఎవరంటే బాలలు, నిబద్ధతగా మారిపోయారు ఎవరు అంటే బాలలు. వాళ్ళ కళ్ళల్లో ఆనందాలు, వాళ్ళ చిరునవ్వులో కల్మషం లేని చిరునవ్వులు ఇవాళ ఎక్కడ ఉంటాయంటే మనుషుల్లో నాకైతే కనపట్లేదు. బట్ బాలికల్లో మాత్రం వాళ్ళ కళ్ళల్లో కానీ వాళ్ళ నవ్వుల్లో కానీ స్వచ్ఛత అన్నది ఇవాళ మనం క్లియర్గా చూడవచ్చు. సో అలాంటి ఒక నిష్కలంషమైన పిల్లలు ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా బాలల దినోత్సవం జరుపుకుంటున్నారు. అదే క్రమంలో మా దగ్గర కూడా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ 12 గంటలకి మేము కూడా పెట్టాం. బట్ ఎక్కడికైతే మాత్రం నేను కొద్దిగా బిజీగా ఉన్నా కూడా రావడానికి 2 ముఖ్య కారణాలు. ఒకటి, వీటితో నాకున్న అనుబంధం ఒక 40 ఏళ్ల క్రితం. ఇవాళ రోజునైతే మాత్రం ఇవాళ ఇక్కడ చూస్తా ఉంటే గ్రంథాలయం ఎలా ఉందంటే కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం కనపడతా ఉంది. సో మన మిత్రుడు చెప్పింది ఏంటంటే ఇక్కడ మీ ఫ్రెండ్ సుందరాచార్య కూడా ఇక్కడే చదువుకున్నారు. ఇవండి బులెటిన్ విశేషాలు.